సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్య సంజీవని కార్యక్రమానికి స్వాగతం. సంతానలేమి అంటే ఏమిటి, సంతానలేమికి గల కారణాలు, సంతానలేమి గురించి మరిన్ని వివరాలు అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతిష్మతి, శ్రీ రాఘవేంద్ర ఫర్టిలిటీ సెంటర్, మైలార్దేవపల్లి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, మొదటి లెటర్ చూద్దామా? నమస్తే డాక్టర్ గారు, నా పేరు మాధవి. నేను మహబూబ్ నగర్ నుంచి రాస్తున్నాను. నా వయసు 32 ఏళ్లు. నాకు వివాహమై 12 సంవత్సరాలవుతుంది. కానీ ఇంతవరకు సంతానం కలగలేదు. నాకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అని డాక్టర్ ని సంప్రదిస్తే పరీక్షలు చేశారు. అన్ని నార్మల్ గా ఉన్నాయి. కానీ మా ఆయనకి టెస్టింగ్ చేస్తే ఆయనకి కౌంట్ తక్కువ ఉంది అని అన్నారు. దీనికి పరిష్కారం చూపగలరు? సో మాధవి గారు, మీ లెటర్ చూసామండి. మీరు పంపించిన వివరాల ప్రకారం మీ హస్బెండ్కి కౌంట్ తక్కువగా ఉంది అని చెప్పారు కదా. అయితే సీమెన్ పారామీటర్స్ అనేటివి, అంటే భర్తలో కణాల సంఖ్య ఎంత తక్కువగా ఉంది అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిసైడ్ చేయడం జరుగుతుందండి. సాధారణంగా నార్మల్ స్పర్మ్ కౌంట్ అనేది 16 మిలియన్ కంటే ఎక్కువ ఉండాలి. స్పర్మ్ వీర్య కణాల పరీక్ష లోపల ముఖ్యంగా మనం చెక్ చేసేటివి 3 విషయాలు ఉంటాయి. ఒకటి, స్పర్మ్ కౌంట్ ఎంతగా ఉంది. నంబర్ 2, స్పర్మ్స్ మొటిలిటీ ఎంతగా ఉంది. నంబర్ 3, నార్మల్ షేప్స్ ఎంతగా ఉన్నాయి. సో కౌంట్ అంటే నంబర్ ఆఫ్ కణాలు, ఎన్ని కణాలు ఉన్నాయని. కణాల సంఖ్య ఒకటే తక్కువగా ఉందా, లేకపోతే దాంతోపాటు మూమెంట్స్ ఉన్నవి, అంటే కదలికలు గలవి కూడా తక్కువగా ఉన్నాయా, నార్మల్ షేప్లో కూడా ఉన్నవి తక్కువగా ఉన్నాయా అనేది ముఖ్యం అన్నమాట. ఒకవేళ కౌంట్ ఒకటి మాత్రమే తక్కువగా ఉంది అంటే అది ఏ కారణం చేత తగ్గింది అనేది మనం కొన్ని టెస్టులు చేసి ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కౌంట్ వాల్యూని బట్టి మనము ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేసుకోవచ్చు. కౌంట్ కనుక 10 నుంచి 16 మిలియన్ల మధ్యలో ఉండి ఇతర పారామీటర్స్ నార్మల్గా ఉంటే అప్పుడు ఐయుఐ పద్ధతికి వెళ్ళడం ట్రై చేయొచ్చు. కాకపోతే తనకు అన్ని నార్మల్గానే ఉన్నా, మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అవుతుంది అన్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల లోపల జనరల్గా ఐవీఎఫ్ బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇతరత్ర సమస్యలు ఏవి లేకున్నా కూడా వివాహం జరిగి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే రిపోర్ట్స్ నార్మల్గా ఉన్నా కూడా ఐవీఎఫ్ విల్ బి ది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. మీ భర్తకి ఇంతకుముందు ఏమైనా పరీక్షలు చేయించారా? ఎందుకంటే 12 సంవత్సరాలు లాంగ్ టైం కదా. ఈ లోపు ఎక్కడైనా చూయించారా? ఏమైనా పరీక్షలు చేయించుకున్నా అందులో ఇంప్రూవ్మెంట్ అనేది రాలేదా అనేది కూడా మనం ఆలోచించాలి. సో ఫస్ట్ కాజ్ ఏంటిది తక్కువ కౌంట్కి? ఇప్పుడున్న కౌంట్ లెవెల్ ఎంత ఉంది? కనీసం 10 మిలియన్ ఉంటే ఐయుఐ ట్రై చేయొచ్చు. ఒకవేళ 10 మిలియన్ల కంటే తక్కువ ఉండి కదలికలు, నార్మల్ షేప్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయంటే మాత్రం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు. విన్నారు కదా మాధవి గారు, డాక్టర్ గారు చెప్పిన విధంగా సలహాలు పాటించి ఆరోగ్యంగా ఉండండి. డాక్టర్ గారు, 2వ లెటర్ చూద్దామా? 2వ లెటర్ రాస్తున్న వారు, నమస్కారం డాక్టర్ గారు, నా పేరు భవానీ. నా వయసు 35 సంవత్సరాలు. నాకు వివాహమై 9 ఏళ్లవుతోంది. కానీ ఇంతవరకు సంతానం కలగలేదు. నాకు ఈ మధ్య థైరాయిడ్ ఉందని అన్నారు. టెస్ట్ చేయించుకుంటే హైపోథైరాయిడ్ అని అన్నారు. థైరాయిడ్ ఉంటే సంతానం కలగదా? దీనికి పరిష్కారం చెప్పగలరు? భవానీ గారు, థైరాయిడ్ ఉంటే సంతానం కలగదు అనేది అదొక వన్ ఆఫ్ ద కారణాలు అవ్వచ్చు. కానీ ఒకసారి ఆ సమస్య ఉంది అని తెలుసుకున్న తర్వాత దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే సంతానం అయ్యే అవకాశాలు బాగుంటాయి. అయితే మీ లెటర్ లోపల కూడా ముఖ్యమైన విషయం, థైరాయిడ్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే వివాహం జరిగి 9 సంవత్సరాలు అయిపోయింది కదా. 9 సంవత్సరాల్లో కూడా సంతానం కలగలేదంటే మీ భర్తకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇద్దరిని కలిపి ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో థైరాయిడ్ అనేది ఒక చిన్న గ్రంథి మెడ లోపల ఉంటుంది. అది ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ మన బాడీలోని ప్రతి స్ట్రక్చర్ మీద వాటి ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. సో హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే ఈ గ్రంథి ప్రొడ్యూస్ చేయాల్సిన హార్మోన్ నార్మల్ లెవెల్ కంటే తక్కువ ఉంటే దాన్ని హైపోథైరాయిడ్ అని అంటాం. సో ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ తీసుకుంటే యూజువల్ గా సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది. సో థైరాయిడ్ అనేది ఈజీగా ట్రీట్ చేయగలిగే కండిషన్స్ లో వన్ ఆఫ్ ద కండిషన్, అండ్ అది ఒక కామన్ కండిషన్ కూడా. చాలా మందిలో మనం ఈ థైరాయిడ్ ఉండడం అనేది చూస్తుంటాం. కాబట్టి ఓన్లీ థైరాయిడ్ వల్లనే సంతానం కలగడం లేదు అని దాని గురించి కృంగిపోవాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ ఫస్ట్ ఈజీగా ట్రీట్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది గుర్తించడం ముఖ్యం. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు. విన్నారు కదా భవానీ గారు, డాక్టర్ గారు చెప్పిన విధంగా సలహాలు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. నెక్స్ట్ లెటర్ చూద్దామా డాక్టర్ గారు? నమస్కారం డాక్టర్ గారు, నా వయసు 32. నా పేరు అర్చన. నాకు వివాహమై 10 ఏళ్లవుతుంది. ఇంతవరకు సంతానం కలగలేదు. డాక్టర్ ని సంప్రదించాను. అయితే నాకు గర్భాశయంలో ఎగ్స్ క్వాలిటీ లేవని అన్నారు. అంటే సరిగ్గా విడుదల కావడం లేదని అన్నారు. దీనికి పరిష్కారం చూపగలరు?
సో అర్చన గారు, నార్మల్ గా లేడీస్ లోపల గర్భాశయం అంటే యూట్రస్ అన్నమాట, అండాశయం అంటే ఓవరీస్, ఎగ్స్ అనేటివి అండాశయంలో ఉత్పత్తి అవుతాయి. సో మీరు మీ లెటర్ ప్రకారం మీకు ఎగ్స్ క్వాంటిటీ సరిగ్గా లేదా, ఎగ్స్ క్వాంటిటీ ఉన్నా కూడా ఉన్న వాటిల్లో ఎగ్స్ పెరగడం లేదా, ఇది ఈ రెండు వేరు సమస్యలు అన్నమాట. కొంతమందికి స్వతహాగా అండాశయాలలో ఎగ్స్ సంఖ్య అంటే ఎగ్స్ గుడ్ల సంఖ్యనే తక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్ళకి మనము కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చి కొంతవరకు గుడ్ల సంఖ్య పెంచగలిగే అవకాశం ఉంటే కనుక అప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బెటర్ గా ఉంటాయి. కొంతమందికి పీసీఓడి అటువంటి వాళ్ళకి ఏంటంటే గుడ్ల సంఖ్యతో సమస్య ఉండదు, గుడ్ల సంఖ్య చాలానే ఉంటుంది, బట్ ఉన్న గుడ్లలోంచి ఏది కూడా పెద్దగా పెరగడం జరగదు అనమాట. సో అటువంటి సమస్య ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం లేదా లాప్రోస్కోపీ చేసి పీసీఓడికి ట్రీట్మెంట్ చేయడం చేస్తే గనక అప్పుడు వాళ్ళకి సంతానం అయ్యే అవకాశం మెరుగ్గా ఉంటుంది. చూశారు కదా అర్చన గారు, డాక్టర్ గారు చెప్పిన విధంగా సలహాలు పాటించి ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ లెటర్ చూద్దామా డాక్టర్ గారు? నమస్తే డాక్టర్ గారు, నా పేరు అంజలి. నేను నల్గొండ జిల్లా నుంచి. నా వయసు 28 ఏళ్లు. నాకు వివాహమైన నుండి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సక్రమంగా రావడం లేదు. పరిష్కారం చూపగలరు? ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయాలు, మీరు ఈ మధ్య కాలంలో ఏమైనా బరువు పెరిగారా, మొహం మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడైనా శరీరం మీద ఎక్కువగా హెయిర్ గ్రోత్ అనేది, అంటే అనవసరమైన హెయిర్ ఎక్కువగా గ్రోత్ అనేది ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇటువంటి సమస్యలతో పాటు గనుక మీకు పీరియడ్స్ లో సమస్య స్టార్ట్ అయింది అంటే యూజువల్ గా అది పీసీఓడికి ఒక ఇండికేషన్ అన్నమాట. ఇటువంటి సమస్యలు జనరల్ గా కామన్ కాజెస్ మనం ఇంతకు ముందు అనుకున్నట్టు థైరాయిడ్ ఒక కారణం ఉండొచ్చు, పీసీఓడి ఇంకొక కారణం ఉండొచ్చు. ఆర్ ఇవన్నీ ఏం లేకున్నా కూడా ఇన్ జనరల్ స్ట్రెస్, మానసికమైన స్ట్రెస్ అలా ఏమైనా ఉన్నా కూడా పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాక గుడ్ల సంఖ్యలో ఏమైనా చేంజెస్ వచ్చినా, అంటే గుడ్ల సంఖ్య చాలా తక్కువ అయిపోయినా కూడా ఒక్కొక్కసారి పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ గా అవుతుంది. సో ఏ కారణం చేత మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవుతున్నాయి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. అయితే కొంతమంది కరెక్ట్ డేట్ కి రాకున్నా ఒక 2-3 days అటు ఇటు అయినా కూడా భయపడుతుంటారు పీరియడ్ టైం కి రావడం లేదు అని. అప్ టు 1 week అంటే పీరియడ్ ఒక లాస్ట్ సైకిల్ నుంచి ఒక వారం ముందు నుంచి ఒక వారం తర్వాత వరకు పీరియడ్ అనేది ఎప్పుడు వచ్చినా అది నార్మల్ గానే కన్సిడర్ చేస్తాం. ఒక వారం కంటే కూడా దాటి ముందుగా కానీ లేట్ గా కానీ పీరియడ్ వస్తే అప్పుడే దాన్ని మనం అబ్నార్మల్ గా కన్సిడర్ చేస్తాం. సో పైన చెప్పిన కారణాలన్నిట్లలో ఏ కారణం చేత పీరియడ్ ఇర్రెగ్యులర్ అవుతుంది అనేది ఐడెంటిఫై చేయడం ఫస్ట్ ముఖ్యం. ఎగ్ పీరియడ్ అనేది ఇర్రెగ్యులర్ అవ్వడం యూజువల్ గా ఎగ్ రిలీజ్ టైం కి అవ్వకపోవడంతో ఈ రెండిటికి ఇంటర్ రిలేషన్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ పీరియడ్ కరెక్ట్ చేసుకుంటే తర్వాత ఎగ్ రిలీజ్ అనేది కూడా ప్రాపర్ గా అయ్యేటట్టు చూసుకొని సంతానానికి ప్లానింగ్ చేయొచ్చు. విన్నారు కదా అంజలి గారు, డాక్టర్ గారు చెప్పిన విధంగా సూచనలు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ లెటర్ చూద్దామా డాక్టర్ గారు? నమస్తే డాక్టర్ గారు, నా పేరు సంధ్య. నా వయసు 20. నాకు నెలసరి వచ్చినప్పుడు కడుపులో నొప్పి బాగా వస్తుంది. తలనొప్పి, అసలు లేచి నిల్చొనేంత ఓపిక కూడా ఉండడం లేదు. ప్రతి నెల ఇదే సమస్య. దీనికి పరిష్కారం చూపగలరు? 20 సంవత్సరాల వయసుకి మీకు పీరియడ్స్ టైం లోపల ఇటువంటి సమస్యలు రావడం కొద్దిగా అరుదు. సో ఏ కారణం చేత మీకు ఇంత తీవ్రమైన నొప్పి వస్తుంది అనేది మనం చూసుకోవాలి. సో నార్మల్ పీరియడ్స్ టైం లోపల ఒక 2 to 3 days ఆఫ్ ఫ్లోలో యూజువల్ గా మొదటి రోజు లేదా మాక్సిమం 2వ రోజు వరకు చాలా మందికి కొంతవరకు టాలరబుల్ లిమిట్స్ లో పెయిన్ అనేది ఉండడం కామన్ గా చూస్తుంటాం. అయితే తీవ్రమైన కడుపు నొప్పి ఉండడం, దాంతో పాటు తలనొప్పి, ఇవన్నీ అంటే కొన్ని రకాల మెన్స్ట్రువల్ మైగ్రేన్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే పీరియడ్ అయిన దాంతో పాటే తలనొప్పి రావడము, పీరియడ్ తో పాటే ఈ వేరే సమస్యలు రావడం అనేది చూస్తాం. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్భాశయం పక్కన అంటే అండాశయం లోపల ఏమైనా సిస్ట్ అనేది ఉందా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది అది. లేదా కడుపులో ఇంకేమైనా గడ్డలు ఉన్నాయా, ఇటువంటి వాళ్ళకి ఇంత తీవ్రమైన సమస్యలు ఉంటాయి. రక్తం సంఖ్య మంచిగా ఉందా లేదా, అంటే హిమోగ్లోబిన్ ఇవన్నీ నార్మల్ గా ఉన్నాయా లేదా, ఇవి మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సినవి. హెడేక్ కి గట్ల వేరే కారణాలు ఇంకేమైనా ఉన్నాయా మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సాధారణంగా కొన్ని రకాల చిన్న టాబ్లెట్స్ తోని ఈ పీరియడ్స్ తో వచ్చే సమస్య పెయిన్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుంది. ఇటువంటి వేరే గడ్డలు, సిస్ట్లు ఇటువంటి సమస్యలు లేకపోతే మాత్రలతోనే మీ సమస్యని పరిష్కరించవచ్చు. ఒకవేళ గడ్డలు అటువంటివి ఏమైనా ఉంటే మాత్రం వాటికి సైజ్ ని బట్టి సర్జరీ అవసరం పడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా బాగా వివరించారు. విన్నారు కదా సంధ్య గారు, డాక్టర్ గారు చెప్పిన విధంగా సూచనలు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ లెటర్ చూద్దామా డాక్టర్ గారు?
నమస్తే డాక్టర్ గారు, నా పేరు స్వప్న. నా వయసు 28. నాకు వివాహం కాలేదు, కానీ ఇంతవరకు నాకు అసలు పీరియడ్స్ రాలేదు. అంటే నాకు ఇంతవరకు అసలు మెచ్యూర్ అవ్వలేదు. ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే సంతానం కలిగే అవకాశం ఉంటుందా? దీనికి పరిష్కారం చూపగలరు? ఓకే స్వప్న గారు, నార్మల్ గా ఆడపిల్లలు 11 నుంచి 14 సంవత్సరాల వయసు మధ్యలో రజస్వల అవుతుంటారు. ఒకవేళ 10 సంవత్సరాల లోపైన 16 సంవత్సరాలు దాటినాక కూడా వాళ్ళు రజస్వల కాకపోయినా అది ఖచ్చితంగా అబ్నార్మల్. సో ఇటువంటి కేసెస్ లోపల అసలు ఎందుకు పీరియడ్ రావడం లేదు అని చెప్పేసి 16 సంవత్సరాల వయసు తర్వాతే ఎవాల్యుయేట్ చేసుకొని ఉండాల్సింది. కామన్ కారణాలు ఏముంటాయంటే, కొంతమందిలో గర్భాశయం అనేది సరిగ్గా డెవలప్ అయి ఉండకపోవచ్చు. అంటే హార్మోన్స్, లేడీస్ కి సంబంధించిన హార్మోన్స్ ప్రొడ్యూస్ చేసే అండాశయాలు నార్మల్ గా ఉన్నప్పటికీ, అంటే ఫిజికల్ అపియరెన్స్ చూడడానికి అమ్మాయిలాగా ఉన్నా కూడా ఓన్లీ గర్భాశయం అనేది కొంతమందిలో తయారవ్వదు. ఈ గర్భాశయం తయారవ్వని లేడీస్ లోపల ఒక్కొక్కసారి యోని మార్గం కూడా సరిగ్గా తయారై ఉండకపోవచ్చు. సో అటువంటి సమస్య ఏమైనా ఉందా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి. అటువంటి సమస్యలు ఏమైనా ఐడెంటిఫై అవుతే దానికి కొన్ని సర్జరీస్ తోని ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ కాలం లోపల రీసెంట్ అడ్వాన్స్ ఏంటిది అంటే యూట్రైన్ ట్రాన్స్ప్లాంట్. అంటే గర్భసంచిని మనం ఇప్పుడు కిడ్నీ, లివర్ ఇటువంటి ట్రాన్స్ప్లాంట్ల లాగా గర్భసంచిని కూడా ఇటువంటి లేడీస్ లో ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. ఒకవేళ వీళ్ళకి అండాశయాలు కనుక మంచిగా డెవలప్ అయి ఉంటే వాళ్ళ ఓన్ ఎగ్స్ తోని వాళ్ళు ఫ్యూచర్ లో తల్లులు కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ సమస్య ఒక కారణం అయితే, మిగిలినవి హార్మోన్ సమస్యలు. హార్మోన్ సమస్యలు తీవ్రంగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి పీరియడ్ అనేది అవ్వదు. కొంతమందికి కొన్ని రకాల ఈటింగ్ డిజార్డర్స్ అంటాం. అంటే చాలా సన్నగా ఉండడము, కొంచెం ఆల్రెడీ సన్నగా ఉన్నా కూడా తినడానికి వాళ్ళకి ఈటింగ్ డిజార్డర్, సరిగ్గా తినకపోవడము, ఇటువంటి లేడీస్ లో కూడా రజస్వల అనేది అవ్వరు. సో మీరు ఫస్ట్ ఒక బేసిక్ లెవెల్లో అయితే ముందు ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవాలి. అంటే గర్భసంచి అసలు ఉందా లేదా, ఉంటే గర్భసంచి సైజ్ ఎంతగా ఉంది అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది. అది గర్భసంచి ఉన్నా కొంచెం చిన్నగా ఉంటే కొన్ని రకాల మాత్రలతోని మనం పీరియడ్ వచ్చేటట్టు ట్రీట్మెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా బాగా వివరించారు. విన్నారు కదా స్వప్న గారు, డాక్టర్ గారు చెప్పిన విధంగా సలహాలు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ లెటర్ చూసుకుందామా డాక్టర్ గారు? నమస్తే డాక్టర్ గారు, నేను కూకట్పల్లి నుంచి రాస్తున్నాను. నా పేరు మౌనిక. నాకు వివాహమై 9 ఏళ్లవుతుంది, కానీ ఇంతవరకు సంతానం కలగలేదు. మా వారు కొద్దిగా హ్యాండిక్యాప్. మాది మేనరికపు వివాహం కాదు. అయితే డాక్టర్ ని సంప్రదించాను. టెస్టులన్నీ చేయించారు. థైరాయిడ్ ఉందని చెప్పారు. నాకు నెలసరి కూడా సరిగ్గా రావడం లేదు. వయసు ఎక్కువైపోతుంది. ఈ సమయంలో నేను చాలా బాధపడుతున్నాను. దీనికి పరిష్కారం చూపగలరు? సో మేనరికం పెళ్లి ఉన్నంత మాత్రాన మీకు ఖచ్చితంగా అబ్నార్మాలిటీ ఉండడమో, సంతానం కలగడంలో సమస్య ఖచ్చితంగా ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు. మీ వారికి కొంచెం హ్యాండిక్యాప్ అని చెప్పారు కదా, అది ఏ రకమైన హ్యాండిక్యాప్ ఫస్ట్ చూసుకోవాలి. అంటే కొన్ని రకాల సమస్యలు జన్యుపరంగా వంశపారంపర్యంగా వచ్చేటివి ఉంటాయి. అటువంటి సమస్యలు ఏమీ లేకపోయి ఓన్లీ మీ హస్బెండ్ నుంచి మీకు పుట్టబోయే పిల్లలకు అటువంటి ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం లేదు, అటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక మీరు ఇతరత్ర కారణాలు, ఇన్ని రోజులు ఇక ఎందుకు సంతానం కలగడం లేదు, సో బేసిక్ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లోపల వైఫ్ కి అంటే ఫీమేల్ పార్ట్నర్ కి 3 థింగ్స్ చెక్ చేస్తాం. నంబర్ 1, గర్భసంచి నార్మల్ గా ఉందా లేదా. నంబర్ 2, ట్యూబ్స్ నార్మల్ గా ఉన్నాయా లేవా. నంబర్ 3, ఓవరీస్ అంటే అండాశయాలు, గుడ్లు ప్రొడ్యూస్ చేసే ఆర్గన్స్ నార్మల్ గా ఉన్నాయా లేవా. మీ భర్త లోపల వీర్య కణాల సంఖ్య, వాటి వేరే పారామీటర్స్ అంటే మొటిలిటీ, కదలికలు నార్మల్ షేప్స్ లో ఉన్నవి బాగున్నాయా లేదా. మీరు చెప్పినట్టు థైరాయిడ్ సమస్య ఒకటి ఐడెంటిఫై అయింది. థైరాయిడ్ సమస్య పరగడుపున చిన్న టాబ్లెట్ వేసుకుంటే చాలా మటుకు కేసెస్ లో అది కంట్రోల్లోకి వచ్చేస్తే గనక దానివల్ల సంతానలేమి, ఒకవేళ థైరాయిడ్ వల్ల గనక సంతానలేమి కలిగి ఉంటే ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అది మీకు కంట్రోల్ అవుతుంది. ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ చూసుకోవాలి. నంబర్ 2, భర్తకి ఉన్న ఏదైతే హ్యాండిక్యాప్ ఉందో అది పిల్లలకు వచ్చే అవకాశం ఉందా లేదా అని చెక్ చేసుకోవడం నెక్స్ట్ స్టెప్. కొన్ని రకాల జన్యుపరమైన సమస్యలు కనుక ఒకవేళ పుట్టబోయే పిల్లలకు వచ్చే అవకాశం ఉంది అని మనం ఐడెంటిఫై చేసుకుంటే ఐవీఎఫ్ కొత్త టెక్నాలజీలో ఐవీఎఫ్ లో ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్ అంటే మనం తయారు చేసే బేబీస్ కి కొన్ని సెల్స్ తీసి జన్యు పరీక్ష నిర్వహించి ఆ పర్టిక్యులర్ బేబీకి ఆ పర్టిక్యులర్ జెనెటిక్ సమస్య ఉండే అవకాశం ఉందా లేదా అని తెలుసుకొని జెనెటిక్ సమస్య లేని బేబీస్ ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మనం ఐవీఎఫ్ చేసి సంతానాన్ని పొందే టెక్నాలజీ కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా బాగా వివరించారు.
విన్నారు కదా మౌనిక గారు, డాక్టర్ గారు చెప్పిన విధంగా సలహాలు పాటించి మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు విలువైన సమయాన్ని కేటాయించినందుకు. ఇది వాల్టి ఆరోగ్య సంజీవని. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.